కావేరి, నీ ముందుకి రాగానే లాగి పెట్టి కొడతావనుకుంటే కామ్గా బొట్టు పెట్టించుకుంటున్నావు ఏంటి డ్రామా? మళ్ళీ ఏం ప్లాన్ చేశావు? ప్లాన్లు స్కెచ్లు వేయాల్సిన అవసరం లేదు కావేరి. మా ఇంట్లో పూజ జరగబోతుంది. అది నేను నా కాబోయే భర్త అర్జున్ బావ కలిసి చేయబోతున్నా. ఆ పూజకి నిన్ను బొట్టు పెట్టి పిలుద్దామని వచ్చాను. ఏం కూర్చున్నావే? నిన్నిక్కడే చంపేస్తాను. కాకి కాకి ఇలాంటి డైలాగులు చాలా సార్లు చెప్పావు. నీ వల్ల ఏమీ కాదు, కాస్త పక్కనుండు. నా పని చూసుకుని వెళ్తా. మీ అందరికీ నన్ను చంపేయాలనుంది కదా, కానీ నా ఒంటి మీద దెబ్బ పడితే నేనేం చేస్తాను తెలుసా? భువన అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నేను కావేరిని పూజకి రమ్మని పిలవడానికి వెళ్ళాను. తను నన్ను కొట్టి అవమానించింది. అని ఇలా యాక్ట్ చేస్తాను. ఆల్రెడీ అత్తయ్య కావేరిని మెడబెట్టి బయట గెంటేసింది. ఈ దెబ్బతో మళ్ళీ అసలు ఇంట్లోకి అడుగే పెట్టనివ్వదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ మంచితనాన్ని అంచనా వేయటంలో నేను ఎక్కడా లెక్క తప్పలేదు, కానీ నా దుర్మార్గాన్ని అంచనా వేయడంలో నువ్వు లెక్క తప్ప. నీ పరిస్థితికి అదే కారణం. నిన్నైతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టగలిగాను, కానీ బావని ఎలా దగ్గర చేసుకోవాలో తెలియలేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే రాత్రి బావ ఏం చేశాడో తెలుసా? రాత్రి బావ నా కన్నీళ్ళకి కరిగిపోయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నాడు. ఇక ఈరోజు పూజలో తనతో సింధూరం పెట్టించుకుని ఆఫీషియల్గా తన భార్యనైపోతాను.